ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హలో ఎవ్రీవన్, మైసెల్ఫ్ దీపిక. సో ఏపీ టెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇద్దరికి కంబైన్డ్గా ఉంది. సో 1, 2 ఇద్దరికి కూడా యూజ్ అయ్యే విధంగా అసలు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో చూడండి. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్తో పాటు మనకి ప్యూర్ అర్థమెటిక్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు. సో అలాంటి క్వశ్చన్స్ మనం ఎలా చేయాలి ఈజీగా అనేది ఈ వీడియోలో చూడండి. ఓకే, ఫస్ట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 20 meters cloth is 1600 rupees. Then the cost price of 24.5 meters cloth is. క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ఫస్ట్ ఎవరైనా సరే క్వశ్చన్ అర్థం అయితేనే మనకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఏమంటున్నాడు క్వశ్చన్లో? 20 meters క్లాత్కి 1600 rupees అంటున్నాడు. ఫస్ట్ రాయండి, స్టెప్ బై స్టెప్స్ రాయాలి. ఓకే, 20 meters క్లాత్కి అమౌంట్ ఎంత ఇచ్చాడు? 1600 rupees. 1600 rupees అయితే 24.5 మీటర్స్కి కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. 24.5 మీటర్స్కి అమౌంట్ ఎంత, కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఎలా చేస్తాము? క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ క్యాన్సిలేషన్. చూడండి, 0 0 క్యాన్సిల్, 2 1s 2 8s. అవునా? ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయండి. ఈ రెండు మల్టిప్లై చేస్తే సరిపోతుంది, చాలా ఈజీ. 24.5 ఇంటూ 80. మ్యాథ్స్ బేసిక్స్ రావాలి, బేసిక్స్ రాకపోతే చాలా కష్టం. ఓకేనా? ఈ పాయింట్కి ఈ 0కి క్యాన్సిల్ అయిపోతుంది. సో 245 ఇంటూ 8 కదా. ఎలా చేస్తాం చూడండి, 8 5s 40. నెక్స్ట్ 8 4s 32 + 4 ఎంత? 36 కదా. చూడండి, మొత్తం సింప్లిఫై చెయ్యట్లేదు. 0 అనేది అన్నిటికీ కామన్గా ఉంది. సెకండ్ ప్లేస్ 6 ఉన్న ఆప్షన్ ఇది, ఓన్లీ ఆప్షన్ 2. మిగతా అన్నిటికీ కూడా ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది. ఓన్లీ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బై సెల్లింగ్ ఏ DVD ప్లేయర్ ఫర్ ది ప్రైస్ ఆఫ్ 2800 he got 12% ప్రాఫిట్. సో వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ DVD? ఈ క్వశ్చన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు చాలా ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోండి. ఓకే, మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఈ 12% అనేది ఇచ్చాడు కదా. 12% అనేది ఏంటి? ప్రాఫిట్ ఇచ్చాడు. క్లియర్గా రాయండి, ఇచ్చింది. ఇవన్నీ షార్ట్కట్ మెథడ్స్. ప్రాఫిట్ ఎంత? 12%. 12%. ఈ పర్సంటేజ్ని రేషియోలోకి ఎలా కన్వర్ట్ చేస్తాము చూడండి. 12/% అంటే 100 కదా, బై 100. ఇంకోటి 4 3s 12, 4 25s. అవునా? మనకి ఇక్కడ రేషియో ఏమొస్తుంది? 12% అంటే ఎంత వచ్చింది? 3/24 కదా, 3/25. చూడండి, ఇది పర్సంటేజ్ ఎంత వచ్చింది? ప్రాఫిట్ పర్సంటేజ్ 12%. 12% అంటే ఏంటి? 3/25. 3/25 కదా. ఫస్ట్ మనకి కాస్ట్ ప్రైస్ అంటే ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటి చూడండి. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి? ప్రాఫిట్ అండ్ లాసా? ప్రాఫిట్ ఇచ్చాడు. ప్రాఫిట్ అంటే ఏంటి? కాస్ట్ కంటే సెల్లింగ్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ డినామినేటర్లో ఉన్నది ఎప్పుడు కూడా నాకు కాస్ట్ ప్రైజే అవుతుంది. అంటే కాస్ట్ ప్రైస్ అనేది ఎంత? 25 పార్ట్స్ అంటాం, దీని రూపీస్ కాదు, ఇది పార్ట్స్ అని ప్రొనౌన్స్ చేస్తాం. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ ఉండాలి? ఈ 25కి ఈ 3 యాడ్ చేయండి, ఎందుకంటే ప్రాఫిట్ అన్నాడు కాబట్టి. ఒకవేళ లాస్ అని, ఈ 12% ప్రాఫిట్ బదులు లాస్ అని ఇచ్చుంటే ఈ 25లోంచి 3ని సబ్ట్రాక్ట్ చేసి ఇక్కడ రాస్తాం. ఇక్కడ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 25కి 3 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 28. దిస్ ఈజ్ 28. మనకి క్వశ్చన్లో ఏమిచ్చాడు? బై సెల్లింగ్ ఏ DVD ప్లేయర్ ఫర్ ది ప్రైస్ ఆఫ్ 2800 రూపీస్. సెల్లింగ్ అంటే ఏంటి? ఇది మనకి ఇచ్చింది ఏంటి? 2800 అనేది సెల్లింగ్ ప్రైస్ కదా. ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది? 28 పార్ట్స్. 28 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2800. 28 పార్ట్స్ 2800 రూపీస్ అయినప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది? 1 పార్ట్ ఏమవుతుంది? 100 రూపీస్ అవుతుంది. అవునా? 100. మనకి క్వశ్చన్ ఏమడిగాడు? కాస్ట్ ప్రైస్ అడిగాడు. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ ఉంది? 25 పార్ట్స్. అంటే 25 పార్ట్స్ మనకు కావాలి కాబట్టి
this 25 into what is the value we are getting? 100. That equal to 2500 is the correct answer. Okay, option 2 is the correct answer. Next, 36 men can do a piece of work in 12 days. The number of days required to complete the same work in 48 minutes. చూడండి, ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది. చూడండి, టైమ్ అండ్ వర్క్లో ఫార్ములా ఏంటి? M1 D1 T1 D1 T1 by W1 equal to M2 D2 T2 by W2. అవునా? ఇక్కడ చూడండి, W అంటే ఏంటి? వర్క్. ఎంత వర్క్ చేశారని ఇక్కడ ఇచ్చాడు. ఆ క్వశ్చన్లో ఇవ్వలేదు కాబట్టి ఇది రాసుకోకండి. నెక్స్ట్, ఎంత టైంలో చేశాడని మనం ఇచ్చాడు. ఆ క్వశ్చన్లో ఇవ్వలేడు, అందుకోసమని ఈ రెండు రాయకండి. మామూలుగా మీకు దేని గురించి ఇచ్చాడు? మెన్స్ గురించి, డేస్ గురించి మాత్రమే ఇచ్చాడు కాబట్టి జస్ట్ ఫార్ములా ఇంతే తీసుకోండి. జస్ట్ ఫార్ములా ఇంతే. ఈ ఎక్స్ట్రా కూడా ఎందుకు చెప్పాను అంటే, ఒకవేళ క్వశ్చన్లో ఎంత టైం చేశారు, ఎంత వర్క్ చేశారు, 1/4 ఆఫ్ ది వర్క్ అట్లా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా మీకు యూజ్ అవుతుంది కాబట్టి చెప్పాను. ఇక్కడ మాత్రం మనకి జస్ట్ ఏం యూజ్ అవుతుంది? M1 D1 ఈక్వల్ టు M2 D2. ఓకేనా? M2 D2. ఫస్ట్ నెంబర్ ఆఫ్ మెన్స్ ఎంతమంది ఇచ్చాడు? 36. M1 అంటే ఏంటి? 36 ఇంటూ డేస్ ఎన్ని ఇచ్చాడు? 12 డేస్. సో రైట్ డౌన్ 12కి. నెక్స్ట్, M2 ఎంత ఇచ్చాడు? 48. D2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తాం? క్యాన్సిలేషన్. చూడండి, 12 1s 12 4s. నెక్స్ట్ 4 1s 4 9s. సో వాట్ ఈస్ ద ఆన్సర్ వీఆర్ గెటింగ్? 9 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఎప్పుడు అంటే మనకి ఫార్ములాస్ తెలియాలి, క్వశ్చన్స్ యొక్క మీనింగ్ అర్థం కావాలి. సో మనకి ఇలా ఇవన్నీ ఏంటి అంటే ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్ అనమాట. క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా అనమాట. మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్తో పోలిస్తే మీ టెట్ ఆస్పిరెంట్స్కి ఇచ్చే క్వశ్చన్స్ ఎలా అంటే జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ ఇస్తాడు, అందుకోసమని. సో మనకి ప్యూర్ మ్యాథ్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు మిస్ చేసుకోకండి. సో మీకు మరిన్ని ఇలాంటి క్లారిటీ కోసం సో టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళకి సపరేట్గా ఆన్లైన్ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంతా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఎవరైతే కాల్ పికప్ చేయలేదు, ఒకవేళ బిజీగా ఉండే అనుకుంటే వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టండి, మీ నేము, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అనేది. సో మా టీమ్ మెంబర్స్ మనకు అప్రోచ్ అవుతారు. ఓకే, థ్యాంక్ యూ.